వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దాం. అయితే నా ఈవినింగ్ రొటీన్ని మీకు చిన్న వీడియోలాగా చేసి పెడదామని అనుకుంటున్నానండి. చిన్న వ్లాగ్ అనుకోండి. అయినా మీ రొటీన్ చూడడానికి మీరు ఏమైనా తోపా తుర్మా లేకపోతే ఏమైనా సెలబ్రిటీ అని అంటారేమో. కాదండి, ఒక వర్కింగ్ ఉమెన్ లైఫ్, వర్క్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక కూడా వర్క్ ఎలా ఉంటుంది అని చూపించడమే నా ఈ వీడియో ఉద్దేశం అనమాట. అయితే ఇంటికి రాగానే బట్టలు అయితే నానపెట్టేస్తానండి. కొన్ని బట్టలు ఉన్నప్పుడే ఉతికేసుకుంటే వర్షాకాలం ఆరిపోతాయి, లేకపోతే ఆరవు, స్మెల్ వచ్చేస్తాయి అనమాట. ఇలా బట్టలు అయితే నానేసి వచ్చేసి కాఫీ అయితే పెట్టుకుంటానండి. కాఫీ ఎంత కోపంగా ఉందో నా మీద, బుసుబుసుమని పొంగి వస్తుంది. అంటే దాని కింద మంట పెట్టాను కదండి, ఎవరికైనా మంట పెడితే కోపమే కదా, అందుకే దానికి కూడా కోపం వచ్చినట్టుంది. అందుకే దాన్ని కూల్ చేసేసి మనమైతే పొట్లోకి అయితే పంపించేద్దాం కాఫీని, లేకపోతే మన బ్రెయిన్ అనేది నిద్ర లేవదనమాట. నెక్స్ట్ ఉండి ఇలా నేను బ్రెయిన్ని నిద్ర లేపడానికి ఇలా 2 గ్లాసుల నిండా కాఫీ పెట్టుకొని తాగుతాను అనమాట. జోక్లేండి, కాకపోతే మిగిలిపోయాయని చెప్పి 2 గ్లాసులు వేసుకున్నానులేండి. నేనైతే ఒక గ్లాసే తాగలను, 2 గ్లాసులో కూడా కొంచెం పడేశాను. అయితే ఎంతమంది ఇలా కాఫీతో పాటు బిస్కెట్స్ లవర్స్ ఉన్నారు? బిస్కెట్ కోసమే కాఫీ కానీ టీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇలా సామాన్లు ఉన్నాయండి షింక్ నిండా. యాక్చువల్గా ఎప్పుడప్పుడు తోమేసి అయితే మార్నింగే వెళ్ళిపోతాను, కాకపోతే ఆ రోజు లేట్ అయిపోయింది, అందుకే తోమలేకపోయాను. ఈవినింగ్ వచ్చి అన్నీ తోమేసి షింక్ కూడా తోమేస్తానండి. షింక్ కూడా తోమేస్తారా అంటే, షింక్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఏమవుతుందని అంటే పాచి పట్టదండి, స్మెల్ రాదు, లేకపోతే స్మెల్ వచ్చేసి బొద్దింకలు వచ్చేస్తాయి అనమాట. ఇలా తోమేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని నెక్స్ట్ అయితే నా వర్క్ని స్టార్ట్ చేస్తానండి. వర్క్ అంటే ఏం లేదు, కుకింగ్ చేస్తాను, వంట చేస్తాను. ఈ టైం చేసేసరికి నాకు అరౌండ్ 6:30, 7 అయిపోతుందిలేండి. ఇలా సామాన్లన్నీ తోమేసి రైస్ అయితే పెట్టేసుకుంటానండి. ఖచ్చితంగా సామాన్లు తోమాక అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకోండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇల్లు మొత్తం తుడిచేసి అప్పుడే జెప్టోలో వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. వంట అయితే పూర్తి చేసి తినేసి మళ్ళీ మార్నింగ్ కోసం రెడీ అవ్వాలి.